ఆనర్ బ్రాండ్ చెత్త ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తుంది కానీ బై మిస్టేక్ ఒకవేళ ఆనర్ విన్ ఆర్టీ ఆనర్ విన్ ఈ ఫోన్స్ ని చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ లో కనుక ఇండియాకి తీసుకొస్తే అన్ఫార్చునేట్లీ ఇది ఇండియాకి రావట్లేదు. బట్ ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా 2026 లో గేమ్ చేంజర్ బ్రాండ్ అయిపోయింది. అక్కడ ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఏం పెరగలేదు, నాకు అర్థం కాదు. ప్రైజెస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ చిప్ సెట్ ప్రైస్లు పెరిగింది. బట్ ఇండియాలో వచ్చే ఫోన్స్ కి మాత్రమే ఎందుకు ఈ ఇన్ఫ్లేషన్ కనబడుతుంది నాకు అర్థం కావట్లేదు. చైనాలో రెగ్యులర్ గా వాళ్ళు ఎలా లాంచ్ చేసుకుంటారు అలా లాంచ్ చేసుకుంటున్నారు. మన ఇండియాకు ఉన్నంత బెస్ట్ మార్కెట్ మొబైల్ ఫోన్స్ మార్కెట్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ మోస్ట్లీ నాకు తెలిసి చైనా కంటే ఎక్కువ మనం ఫోన్స్ కొంటూ ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఫోన్ 35,000 రూపాయలకు లాంచ్ చేశారు. 12GB 256GB వేరియంట్ విత్ హై అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని కాన్ఫిగరేషన్ మొత్తం ఒక మిడ్ రేంజ్ ఫోన్ లా కనిపించదు, 35,000 లా కనిపించదు. మన ఇండియాకి వస్తే ఈ ఫోన్ అన్ఫార్చునేట్లీ ఇండియాకి రావట్లా. 60,000-70,000 రూపాయలు పెట్టేవాళ్ళు ఇండియాకి వచ్చుంటే. రీజన్ చెప్పనా, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైసులు పెరిగిపోయినాయి అని చెప్పేవాళ్ళు. మామూలుగా దీనికంటే తక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కూడా, ఎగ్జాంపుల్ ఒప్పో రెనో 15 సిరీస్ తీసుకోండి, వివో X200 FE రేపు రాబోతున్న X200T, వీటిని మనం ఒకవేళ కంపారిజన్ తీసుకుంటే 50,000-55,000 రూపాయల ప్రైస్ లో ఉన్నాయి కదా, తక్కువ ఈ ప్రైస్ కన్నా తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. నేను ఈ ఫోన్ గురించి మాత్రమే కాదు, మీరు ఏ ఫోన్ గురించి అని తెలుసుకోండి. వెరీ రీసెంట్ గా లాంచ్ అవుతున్న ఏ ఫోన్ కూడా చైనాలో ఇవే రీజన్స్ చెప్పి ప్రైజులు మనకి పెంచినట్లు భారీగా ప్రైజ్లు ఏం పెంచలేదు. 30,000 ఉండేదా, అది 31, 32 అంతవరకే మాక్సిమం. అది కూడా కొన్ని బ్రాండ్స్ అయితే అక్కడ ఉన్న కాంపిటీషన్ తట్టుకోవడం కోసం మాక్సిమం ప్రైజులు పెంచకుండా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మనలాగా భారీగా ప్రైజ్లు పెంచేసి ఏది ఏమైనా కానీ మన మార్కెట్ అలాగే ఎంత పెట్టినా ఫోన్లు కొంటారు అనే విధంగా ప్రైస్ అయితే అక్కడ పెంచట్లేదు. ఒకసారి ఈ ఫోన్ ఫీచర్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఆనర్ రీసెంట్ గా లాంచ్ చేసింది చైనాలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచే. ఈ ఫోన్ 2 వేరియంట్స్ లాంచ్ అయింది. ఆనర్ విన్ ఆర్టీ 2 పేర్ల మీద. ఆనర్ విన్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వచ్చింది. అది దాని సుమారు 55,000 రూపాయల వరకు పెట్టారు. చైనా ప్రైస్ ని నేను ఇండియాలోకి కన్వర్ట్ చేసి చెప్తున్నా, 55,000 రూపాయల వరకు పెట్టారు. ఆనర్ విన్ ఆర్టీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫోన్ 35,000 రూపాయలకు లాంచ్ చేశారు. 12GB 256GB వేరియంట్. సుమారు ఇండియా ప్రైస్ కి కన్వర్ట్ చేసి చూసుకుంటే 35,000కి. దీంట్లో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ బ్యాటరీ 10,000 mAh బ్యాటరీని తీసుకొస్తున్నారు ఈ ఫోన్ లో. బట్ వెయిట్ 229 గ్రామ్స్ ఉంది, 230 గ్రామ్స్ కూడా లేదు. 235 గ్రామ్స్ లో మనం ఇప్పుడు 17 Pro Max చూసాం. అండ్ ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఉన్నాయి పైన, వాటిలో అరౌండ్ 5,000 mAh బ్యాటరీనే ఉంటుంది. బట్ వీళ్ళు 10,000 mAh బ్యాటరీ తీసుకొచ్చిన 230 గ్రామ్స్ లోపల తీసుకొచ్చారు. రెండోది సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ అండ్ 2 బ్యాటరీస్ ఉంటాయి బ్యాక్ సైడ్, 2 ఒకేసారి ఛార్జ్ అవుతాయి. ఎక్కువ mAh తీసుకొస్తున్నా చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆనర్ దానికి తిరగ రాస్తూ సింగిల్ సెల్ బ్యాటరీతో తీసుకొచ్చింది దీన్ని. 10,000 mAh బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ అండ్ 1 అవర్ లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. 100 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తున్నారు. 1 అవర్ లోపల ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ప్లస్ ఇంకొక మేజర్ థింగ్, హెడ్ ఫోన్ జాక్ ఎందుకు తీసుకురారు, వాటర్ రెసిస్టెంట్ లో చాలా ప్రాబ్లం అవుతుంది, వాటర్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పని వీళ్ళు చెప్తూ ఉంటారు. రెండోది స్పేస్ గురించి అనుకోండి. ఈ స్పేస్ అనే రీజన్ ఒకటి వ్యాలిడ్ అనిపించింది, లోపల కాంపోనెంట్స్ కి ఎక్కువ జాగా దొరికిద్దని. బట్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా ఈ ఫోన్ తిరగరాస్తుంది. అగైన్ బ్యాక్ సైడ్ మీకు ఒక ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది. ఫోన్ లో 25,000 RPM లో ఈ ఫ్యాన్ తిరుగుతుంది. లోపల నుంచి వచ్చే హీట్ ని అబ్జర్వ్ చేసుకుని కింద స్పీకర్ స్లిట్స్ లాగా ఖాళీ స్లిట్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి హాట్ అని బయటకు వదులుతుంది. వీళ్ళు ఇంత మెకానిజం చేసి కూడా, హార్డ్వేర్ లెవెల్లో ఫిజికల్ గా ఇంత గ్యాప్స్ ఇచ్చి ఇంత మెకానిజం చేసి కూడా IP68 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ని స్టిల్ ఈ ఫోన్ లో తీసుకొస్తున్నారు. ఎలా పాసిబుల్ అయింది అంటే వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. బట్ కావాలని చెప్పిన 3.5 హెడ్ ఫోన్ జాక్ ని అన్ని బ్రాండ్స్ కలిసి దాన్ని ఎరాడికేట్ చేసినాయి. కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ ని చాలా మంది మిస్ అవుతాం. బట్ అది పక్కకు పెట్టేస్తే ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ విత్ ఈ ఫిజికల్ ఫ్యాన్ ఉన్నప్పటికీ. సరే, ఇవి పక్కకు పెడితే మీకు కొంచెం యాడ్ ఆన్స్ ఈ ఫోన్ కి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ యూస్ చేశారు. 4.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది ప్రాసెసర్ ది. తెలిసిందే, ఈ జనరేషన్ కాదు లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. 185 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న గేమ్స్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే మనకి ఇండియాలో BGMI మాత్రమే కోర్ గేమ్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. 185 Hz సపోర్ట్ చేసే చాలా గేమ్స్ చైనాలో ఉన్నాయి. అండ్ ఆ గేమ్స్ బయట ఎవరికి అసలు ఉన్నాయని కూడా తెలియదు. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ గేమ్స్ ని 185 Hz కి ట్యూన్ చేసుకున్నట్టున్నారు. BGMI అయితే 90 FPS కి మాత్రమే దీన్ని ఆప్టిమైజ్ చేశారు. మేబీ చైనాలో BGMI ని మెయిన్ కోర్ లా తీసుకోవట్లేదు. ఇండియాలో అయితే 120 FPS సపోర్ట్ ఈజీగా వచ్చేది. ఓవరాల్ 3 million వరకు Android స్కోర్ చేసింది. మంచి ప్రాసెసర్. 35,000 కాదు, మీకు 40-45,000 లో కూడా 50,000 లో కూడా వర్తి ప్రాసెసర్. ఇది మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ LPDDR5X Ultra UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. మనకి ఇవి దొరకాలంటే ఈవెన్ ఐకు కూడా తీసుకొచ్చింది. కాకపోతే 256GB వేరియంట్ లోనే తీసుకొస్తాం. అది మినిమం 35,000 అని చెప్పి కండిషన్ లో తీసుకొస్తా ఉంటారు. వీళ్ళు బేస్ వేరియంట్ 12/256 తీసుకొచ్చారు. LPDDR5X Ultra అండ్ UFS 4.1 మంచి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ వచ్చినాయి. ఐఎమ్ సారీ, జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే మధ్యలోకి వచ్చి. మీకు టైం లైన్ మీద ఇక్కడ దాకా వచ్చారంటే కంటెంట్ మీకు నచ్చింది, సార్ట్ ఆఫ్ వర్త్ ఉందని అయితే నేను ఫీల్ అవుతున్నా. మీకు ఒకవేళ ఆ ఇంప్రెషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సంవత్సరం పెద్ద సబ్స్క్రైబర్ కంటూ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందులో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్, యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అది నాది గ్యారంటీ. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ NFC ఉంటుంది దీంట్లో, కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవచ్చు. IR Blast ఉంటుంది దీంట్లో, రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది.
ఈ బ్లూటూత్ అండ్ వైఫై 7 మనకి 50,000లో దొరుకుతాయి అడ్వాన్స్డ్ కావాలనుకుంటే. వీళ్ళు మిడ్ రేంజ్ అంటే 35,000 రేంజ్ లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడతాం. ఇందులో 6.8 ఇంచ్ డిస్ప్లే, 1.5 రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ 145 హెర్ట్జ్ కాదు, 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR Asia 10+ అన్నింటికి సపోర్ట్ ఉంటుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. మీకు పీక్ 6000, బట్ మనకు వచ్చేటప్పుడు హై బీమ్ నిట్స్ 1000 నిట్స్ 1200 నిట్స్ లేదా 800 నిట్స్ అని చూస్తూ ఉంటాం. దీంట్లో హై బీమ్ నిట్స్ అంటే మనం రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి కూడా 2000 నిట్స్ వరకు ఇది రీచ్ అవ్వగలదు. అండ్ LTPS ప్యానల్ 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ కి స్విచ్ అవ్వగలదు. LTPS ప్యానల్ తో కూడా తీసుకొని వచ్చారు. సో డిస్ప్లే పరంగా కూడా టిక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OIS సపోర్ట్ చేస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండవు. ఆర్ఎల్స్ ఒకవేళ వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ కాదు, జస్ట్ 12 మెగాపిక్సెల్. అండ్ సెన్సార్స్ బేసిక్ గా వీళ్ళు సోనీ సెన్సార్ ఏం యూస్ చేయలేదు దీంట్లో. బట్ వీడియో క్యాపబిలిటీస్ బ్యాక్ సైడ్ 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ అయితే నేను చెక్ చేసా, మంచి ఫోటో శాంపిల్స్ వేస్తుంది. అండ్ ఆనర్ కూడా మంచి కాంపిటీషన్ యాక్చువల్ గా ఫోటోగ్రఫీలో. కాకపోతే దీంట్లో ఇది కెమెరా సెంట్రిక్ మేజర్ గా కాదు కాబట్టి మేబీ దీని కెమెరాస్ 50,000 లో ఉన్న ఫోన్స్ తో కంపీట్ చేయలేకపోవచ్చు. బట్ 30-35,000లో మాత్రం ఉన్న ఫోన్స్ తో కంపీట్ చేస్తాయి. ఎనీవే కెమెరాస్ పరంగా కూడా టిక్ చేస్తుంది. బట్ ఓన్లీ కాన్ టెలిఫోటో లెన్స్ లేవు దీంట్లో. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ దీంట్లో బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ అండ్ 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. 0 to 100% 1 అవర్ లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. బేసిక్ గా 6500 వరకే 1 అవర్ లో అవుతున్నాయి. ఇంకా పైన వచ్చే ప్రతి బ్యాటరీ కూడా ఇండియాలో గంట 15 నిమిషాలు, గంట 20 నిమిషాలు అలా పడుతున్నాయి. వీళ్ళు 90 వాట్లు 120 వాట్ ఛార్జర్లు ఇచ్చినప్పటికీ. ఇప్పుడు IQ 15 ఉంది చూడండి, మీకు 1 అవర్ దాదాపు పట్టేసిద్ది. దాంట్లో 7000 mAh ఉన్నా వీళ్ళు 10,000 mAh కూడా మంచి ఆప్టిమైజ్ చేశారు 100 వాట్ ఛార్జర్ ఇచ్చి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ ఏమీ లేవు. 27 వాట్లో రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు కేబుల్ యూస్ చేసుకుని వేరే ఫోన్ కి 27 వాట్లో రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇది మ్యాజిక్ OS తో వస్తుంది. ఆనర్ వాళ్ళ మ్యాజిక్ OS అండ్ Android 16 బేస్ మీద రన్ అవుతుంది. అప్డేట్ పాలసీ చైనా కాబట్టి స్పెసిఫిక్ గా వీళ్ళేం మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్ గా ఇవి స్పెసిఫికేషన్స్. ఈ స్పెక్స్ చూసిన తర్వాత మీకు అనిపించిన ప్రైస్ ఇండియాలో లాంచ్ చేస్తే ఎంత వరకు తీసుకొస్తారనేది నాకు కమెంట్ సెక్షన్ లో తెలపండి. నేను ఆనర్ ను మాత్రమే కాదు మిగతా అన్ని బ్రాండ్స్ ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు IQ ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ లో IQ 15R ఉంది, Vivo X200T ఉంది. ఈ ఫోన్స్ అన్ని కూడా చైనాలో కూడా లాంచ్ చేస్తారు. కాకపోతే అక్కడ ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఏం పెరగలేదు. నాకు అర్థం కాదు. ప్రైజెస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ చిప్సెట్ ప్రైస్లు పెరిగింది. బట్ ఇండియాలో వచ్చే ఫోన్స్ కి మాత్రమే ఎందుకు ఈ ఇన్ఫ్లేషన్ కనబడుతుంది నాకు అర్థం కావట్లేదు. చైనాలో రెగ్యులర్ గా వాళ్ళు ఎలా లాంచ్ చేసుకుంటారు అలా లాంచ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు కాంపిటీషన్ కూడా ఐఫోన్స్ నే చూస్తున్నారు. పక్క బ్రాండ్స్ ని అంటే Vivo, Oppo, Xiaomi ఇట్లాంటివి కాదు. iPhone 17 Pro Max ఇప్పుడు ఏదైతే కెమెరా కట్ వచ్చిందో దాంట్లో ఏదైతే ఫార్మ్ ఫ్యాక్టర్ ఉందో చేతిలో ఫీల్ కానివ్వండి, మొత్తం వాళ్ళ కాంపిటీషన్ మొత్తం హై ఎండ్ కి ఏం చేస్తున్నారు. అండ్ ప్రైసింగ్ కూడా రెగ్యులర్ ప్రైజెస్ లోనే ఆ ఇన్ఫ్లేషన్ ప్రైస్ ని బ్రాండ్స్ భరాయించి ఫోన్స్ ఎక్కువ అమ్ముకుందాం అని చెప్పని మార్కెట్ ని పెంచుకుంటున్నారు. మన ఇండియాలో ఏంటి, ఎంత ప్రైస్ పెట్టినా కొంటూనే ఉంటారు వీళ్ళ దగ్గర చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అని చెప్పని థాట్ లో ఏమన్నా పని చేస్తున్నాయా మిగతా బ్రాండ్స్ అని అనేది నాకు అర్థం కావట్లేదు. రెగ్యులర్ ప్రైస్ లో తీసుకొస్తే మన ఇండియాకు ఉన్నంత బెస్ట్ మార్కెట్ మొబైల్ ఫోన్స్ మార్కెట్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ మోస్ట్లీ నాకు తెలిసి చైనా కంటే ఎక్కువ మనం ఫోన్స్ కొంటూ ఉంటాం. జనాభాలో మనమే ఎక్కువ. కాకపోతే టెక్నాలజీ వాళ్ళది ఎక్కువ ఉన్నప్పటికీ ఫోన్స్ రీప్లేస్ చేసుకునే విషయంలో ప్రతి దసరా దీపావళి టైంలో, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంలో, లేకపోతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మన ఫోన్ టర్న్ ఓవర్ చూస్తే చాలు గ్లోబల్ మార్కెట్ లో మనం ఆల్మోస్ట్ 1-2-3 పొజిషన్స్ లో ఉంటాం. నిదానంగా ఫోన్ ప్రైస్ ని ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి పెంచుతూ ఉంటారు. ఇంకా అదే ప్రైస్ లో కంటిన్యూ అవుతాయి. అలాగే మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నారు ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్ అనే పేరుతో. నెక్స్ట్ రాబోతున్న మిడ్ రేంజ్ ఫోన్స్, బడ్జెట్ ఫోన్స్ ఒకసారి చెక్ చేస్తే మాకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడడానికి ట్రై చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఖచ్చితంగా కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూసి మీకు నచ్చి వస్తుందని మీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోవద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. మీ దాంట్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.